ఈరోజు మనము అబ్రహాము గురించి చెప్పుకుందాము. 2 మాటలు. ఎవరి అబ్రహాము? విశ్వాసులకు తండ్రి అని ఉంది కదా బైబిల్లో. అవును, ఎవరైతే విశ్వాసం కలిగి, ఎవరైతే దేవునిపై నమ్మకం కలిగి, ఎవరైతే దేవుణ్ణి ఆయన చెప్పిన మాట ప్రకారం అనుసరిస్తూ నడుచుకుంటూ ముందుకు వెళ్తారో వారి అందరికీ తండ్రి అబ్రహాము. మొదటిగా ఉన్న వ్యక్తి అబ్రహాము. ఈ అబ్రహాము ఎందుకు విశ్వాసులకు తండ్రి అయ్యాడు? ఎందుకు ఇంత గొప్పగా చెప్పుకోగలుగుతున్నాం అబ్రహాం గురించి అంటే, ఒకే ఒక్క మాట అబ్రహాము ఫాలో అయ్యాడు. ఏంటది? ఆదికాండము 12వ అధ్యాయంలో యెహోవా దేవుడు అబ్రహాముతో ఒక స్వరము వినిపించాడు. ఏంటి? నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్పాడు. కానీ అబ్రహాం అక్కడ మాట్లాడలేదు. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయడానికి సిద్ధమయ్యాడు. అసలు అబ్రహాముకి ఆ సమయం వరకు యెహోవా దేవుడు ఎవరో తెలియదు. ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి స్వరము ఏంటి అని కూడా తెలియదు. కానీ ఎప్పుడైతే ఒక స్వరము అబ్రహాముకు వినిపించిందో అబ్రహాము వెంటనే 4వ వాక్యంలో యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారా నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఏడుగలవాడు. అబ్రహాము తన భార్య అయిన సారాని, తన సహోదరుని కుమారుడైన లోతుని హారాన్లో తానును వారును అర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. లోతును అబ్రహాము భార్య అయిన సారాయిని తీసుకొని దేవుడు ఏదైతే చెప్పాడో, దేవుడు మాట మాత్రమే వినపడింది. ఆ మాట ప్రకారం అబ్రహాము నమ్మాడు, విశ్వసించాడు. దాని ప్రకారం బయలుదేరి అబ్రహాము ముందుకు కొనసాగాడు. ఎక్కడా ఆగిపోలేదు. అబ్రహాము ఆ ప్రదేశం నుండి ఎక్కడికి వెళ్ళాడు? కనాను దేశమునకు వెళ్ళి అక్కడ ఒక బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అబ్రహాము 9వ వాక్యంలో అబ్రహాము ఇంకా ప్రయాణము చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళను. అబ్రహాము చూసారా, ఆయనకి ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం. దేవుడు ఒక్క మాట వినపడినప్పుడు ఆయన విశ్వాసముతో, నమ్మకముతో ముందుకు అడుగు వేశాడు. దేవుడు నువ్వు ఈ ప్రదేశానికి వెళ్ళని చెప్పలేదు, నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు అంతే. కానీ అబ్రహాము ఆ మాటను పట్టుకొని దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. ఏ దేశంలో అబ్రహాము నిలిచాడో ఆ దేశంలో దేవునికి బలిపీఠం కట్టించి అర్పణ అర్పించాడు. అలా అబ్రహాము దేవునికి ఒక ఇష్టమైన వ్యక్తిగా, ఒక సొంతమైన వ్యక్తిగా, ఒక మంచి దేవుని స్నేహితుడిగా మారాడు. దేవుడు చూశారు ఆదికాండం మొత్తంలో 13, 14 ఈ అధ్యాయాలన్నింటిలో కూడా అబ్రహాముతో దేవుడు ఒక స్నేహితుడు ఏ విధంగా అయితే మాట్లాడతాడో, ఒక స్నేహితుడు ఏ విధంగా అయితే సంభాషిస్తాడు, అదేవిధంగా అబ్రహాముతో సంభాషిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అబ్రహాం నడిపిస్తూ ఉన్నాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు కదా. కానీ ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందామా? మనం ఈ లోకంలో ఉన్నాం కదా, దేవుణ్ణి నమ్ముతున్నాము, దేవుని దగ్గరికి వెళ్తున్నాము, ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నాము. మనము ఏ విధమైన పరిస్థితిని బట్టి విశ్వాసం ఉంచుతున్నాము? నీకు స్వస్థత కావాలి, మనకు జాబ్ కావాలి, మనకు అది కావాలి, ఇది కావాలి,
బోల్డ్ అన్ని కోరికలు ఉంటాయి కదా. ఈ కోరికలన్నిటినీ బేస్ చేసుకొని మనం దేవుని దగ్గరికి వెళ్తాము, ప్రార్థన చేస్తాము, విశ్వాసం ఉంచుతాము, గోచాడుతాము, ఆయన సన్నిధిలో కన్నీళ్లు విడుస్తాము. నాకు ఇది కావాలి ప్రభా, అది కావాలి ప్రభా, నన్ను అలా చేయి ప్రభా, నన్ను ఇలా చేయి ప్రభా, నాకు ఇది లేదు ప్రభా, అది లేదు ప్రభా అని చెప్పి ఎన్నో మన మనసులో ఎన్నో దాగి ఉన్నాయన్నీ మనము దేవుని సన్నిధిలో పెట్టి ఆయన అడుగుతూ ఉంటాము. అవును, అడగాలి, మంచిది. దేవుడు మనం అడిగిందంతా ఇస్తాడు. ఎప్పుడు నువ్వు దేవుణ్ణి ఎక్కువగా నమ్మినప్పుడు నీ కోరికలు, ఆశలు ఇవన్నీ కాదు, దేవుడు నీకు ఏమి చెప్పాడు, ఏది చేస్తే మంచిది, ఎలా విశ్వాసం కలిగి ఉండాలో అని చెప్పి మనకు అబ్రహామును ముందుగా పెట్టాడు. అబ్రహాంకి జస్ట్ ఒక మాట చెప్పాడు అంతే, నువ్వు లేచి వెళ్ళు, నేను చూపించే దేశానికి వెళ్ళంటే అబ్రహాం నమ్మి అక్కడ నుండి లేచి శారాని, లోతుని, తనకున్న అవదాస్తిని తీసుకొని బయలుదేరాడు. ఎక్కడో చెప్పలేదు దేవుడు, ఎండింగ్ ఎక్కడో చెప్పలేదు, కానీ ప్రయాణం అవుతూనే ఉన్నాడు. ఈ ప్రయాణం అవుతున్న ఈ యొక్క దారుల్లో దేవుడు ఎన్నో ఆటంకాలు వచ్చాయి, ఎన్నో యుద్ధాలు వచ్చాయి, ఎన్నో విధంగా విడిపోయే పరిస్థితులు వచ్చాయి, ఇంకా ఎన్నో అవమానాలు వచ్చాయి. కానీ వీటన్నిటిని కూడా అబ్రహాముకు నేర్పించుకుంటూ వచ్చాడు. అబ్రహాముకి సంతానం లేదు. అబ్రహాముకి సంతానం లేనప్పటికి కూడా దేవుడు ఏం చేశాడు, దేవుని మాట ప్రకారం అబ్రహాం వెళ్ళాడు కాబట్టి అబ్రహాము సమస్తము దేవుడికి తెలుసు. అబ్రహాంకి ఏం కావాలో దేవుడికి తెలుసు. అందుకే అబ్రహాంతో చెప్పాను, నేను అనేక జనములకు గొప్ప తండ్రిగా చేస్తానని. అదే మాట ప్రకారం ఒక మంచి ఇస్సాకుని ఇవ్వగలిగాడు. ఒక ఇస్సాకుని దయచేశాడు. ఇస్సాకు నుండి యాకోబు, ఇలా సంతానం అనేది అభివృద్ధి చెందుతూ వచ్చిందనమాట. అబ్రహాము వంటి విశ్వాసంతో దేవుణ్ణి అబ్రహాము స్నేహితుడిగా చేసుకున్నాడు. లోతు ఆ సొదొమ గొమొర్రాల్లో చిక్కుకున్నప్పుడు లోతును కాపాడమని, అంటే అబ్రహాము దగ్గరికి ముందుగా దేవదూతలు వస్తారు, ఇలా సొదొమ గొమొర్రాని నాశనం చేయడానికి వెళ్తున్నామన్నప్పుడు అబ్రహాము భయపడి ఎన్ని మార్లు అడుగుతారు, దేవా 100 మంది ఉంటే రక్షిస్తావంటే రక్షిస్తాను అబ్రహాము. ఇలా ఎన్నిసార్లు, చివరికి చాలాసార్లు అడిగిన తర్వాత చివరిలో, దేవా ఒక 5 మంది ఉన్నా రక్షిస్తావా పట్టణాన్ని అంటే రక్షిస్తాను అబ్రహాం అని. అంటే దేవుడి మాట నొక్కు లోబడి అబ్రహాము నడిచి వెళ్ళాడు. ఆయన చూపించి, నేను ఏ దేశానికి చూపించు అని వెళ్ళమని చెప్పాడు. ఆ దేశానికి బయలుదేరి వెళ్ళాడు, నమ్మకం ఉంచాడు. కాబట్టి దేవుడు అంత స్నేహితుడిలా, అంత విసిగించినప్పటికీ అక్కడంతా మనం చూస్తే ఎన్నిసార్లు అడుగుతారు, దేవా ఎంతమంది ఉంటే రక్షిస్తావా, అక్కడ 50 మంది ఉన్నా పట్టణాన్ని రక్షిస్తావా, 20 మంది ఉన్నా రక్షిస్తావా అని చెప్పి ఎన్ని మార్లు అడిగినప్పటికీ దేవుడు విసుగు చెందలేదు. అబ్రహామును బట్టి ఎప్పుడూ విసుగు చెందలేదు. అబ్రహామును ఇంకా కూడా 5 మంది ఉన్నప్పుడు రక్షిస్తావంటే రక్షిస్తాను అబ్రహామా అని చెప్పి ఒక మంచి మనసుతో, ఒక మంచి విధానంతో దేవుడు అబ్రహాముని ప్రేమిస్తూ ఆ మాటలు చెప్పాడు. కానీ ఎప్పుడు దేవుడు అబ్రహాము విషయంలో విసిగిపోలేదు. కానీ అదే మోషే ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చేసిన దానికి విసిగిపోయారు. దేవుడు విసిగిపోయాడు. అనేక మందిని నాశనం చేశాడు. ఎందుకు చేశాడు? అబ్రహాము ఇన్ని మార్లు చెప్పినప్పటికీ అబ్రహాము దగ్గర దేవుడు విసిగిపోలేదు. కానీ ఇశ్రాయేలు ప్రజలు చేసిన కార్యాల కోసం ఎందుకు దేవుడు విసిగిపోయాడు? వారు నమ్మలేదు, విశ్వాసం ఉంచలేదు. దేవుడు ముందుగా వారికి తెలుసు, ఒకరు వస్తారు, మమ్మల్ని రక్షించడానికి రక్షకుడు వస్తాడని వాళ్ళకి తెలుసు. కానీ మోషే వచ్చినప్పటికి కూడా వారు మోషేని నమ్మలేకపోయారు, దేవుణ్ణి విశ్వసించలేకపోయారు. అరణ్య మార్గంలో వెళ్ళేటప్పుడు సనుగుతూ గొనుగుతూ, అసలు విశ్వాసం లేక, మేము మా పాతకాలాలు గుర్తు చేసుకొని, మేము ఆ పాతకాలంలో ఉంటే అది తినేవాళ్ళం ఇది తినేవాళ్ళం అని గుర్తు చేసుకొని వారు ఎంతగానో దుఃఖించారు, వారు ఎంతగానో బాధపడ్డారు. దేవుని సహనాన్ని చాలా పరీక్షించారు. కాబట్టి దేవుడు చాలామందిని హతం చేయడానికి వాళ్ళు కారకులయ్యారు. చూసారా, విశ్వాసం లేక, నమ్మకం లేక, దేవుడు చెప్పిన
పని చేస్తున్నప్పుడు ఆ పనిలో ఒక నమ్మకంతో వెళ్ళలేక ఇశ్రాయేలు ప్రజలు నశించిపోయారు. ఇశ్రాయేలు ప్రజలకు చెప్పారు, నేను పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మిమ్మల్ని తీసుకెళ్తానని. కానీ వారు మధ్యలోనే వాళ్ళ నమ్మకాన్ని కోల్పోయారు, విశ్వాసాన్ని కోల్పోయారు. కానీ అబ్రహాం చూసారా, చివరి వరకు తను చనిపోయేంత వరకు కూడా అబ్రహాము విశ్వాసాన్ని కోల్పోలేదు. చివరకు ఇస్సాకుని నాకు బలిగా ఇవ్వు అన్నప్పుడు కూడా మనసులో చిన్నగా దుఃఖించి ఉంటాడేమో, కానీ అబ్రహాము మాత్రం ఆ క్షణంలో కూడా ఇస్సాకుని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఒక్కగానొక్క కుమారుడు, చాలా ఇయర్స్కి, చాలా ఓల్డ్ ఏజ్లో పుట్టాడు. అయినా కానీ అదే విశ్వాసము అబ్రహాముని దేవుడు ఇస్సాకుని నాకు బలిగా ఇవ్వన్నప్పుడు బలియాగానికి కూడా అబ్రహాము సిద్ధపాటు అయ్యాడనమాట. అంత విశ్వాసం, అంత నమ్మకం. ఈ దినం వలన మనం కూడా ఒక విశ్వాసమైన జీవితంలో ఉన్నామా? ఒక విశ్వాసంతో ముందుకు అడుగు వేస్తున్నామా? అబ్రహాము వంటి విశ్వాసం కలిగి ఉన్నామా? లేదా మోషేతో వెళ్తున్న ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారే, వారు మధ్యలో అపనమ్మకం కలిగి జీవించారే, ఆ విధమైన అపనమ్మకం కలిగి ఉన్నామా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అబ్రహామును దేవుడు తన సొత్తుగా చేసుకున్నాడు. అబ్రహాముతో దేవుడు ఒక స్నేహితుడిలా ప్రతిరోజు సంభాషిస్తూ, ప్రతిరోజు దర్శిస్తూ, ప్రతి దినము కూడా ఆయన బలి అర్పించినప్పుడు ప్రతి సమయంలోనూ దేవుడు నువ్వు ఇది చేయని చెప్పి అబ్రహాముతో ప్రతిరోజు సంభాషిస్తూ ఉండేవాడు. సో అలాంటి విశ్వాసం, అలాంటి ఒక నమ్మకం కలిగి అబ్రహాము చెప్పిన వెంటనే ఆ పని చేశాడు. కాబట్టి దేవుడు అబ్రహాముని చివరి వరకు విడిచిపెట్టలేదు. అబ్రహాము సంతానమును చివరి వరకు విడిచిపెట్టలేదు. ఇప్పటి వరకు కూడా మనం కొనసాగుతున్నామంటే అది దేవుని కృప. కాబట్టి మనం కూడా ఒక మంచి విశ్వాసం, ఒక మంచి నమ్మకం కలిగి దేవునికి ఒక ఇష్టకరమైన బిడ్డలుగా ఉండి, దేవునితో స్నేహితులుగా ఉండి, ఆయనతో సంభాషిస్తూ ఆయన మనల్ని సొంతంగా చేసుకున్నాడు. ఆయన రక్తం ఇచ్చి సొంత పుత్రులుగా చేసుకున్నాడు. ఇంకా ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తాడో ఆ ప్రేమకు మనం పాత్రులం అవ్వాలి. ఆ ప్రేమను మనం పొందుకోగలగాలి. ఆ ప్రేమకు మనము అర్హులంగా ఉండాలి. ఉన్నప్పుడే దేవుడు నీతో సంభాషించగలడు. దేవుడు నిన్ను ప్రతి విషయంలోనూ, నీ ప్రతి అడుగులోనూ తోడుండి నువ్వు ఇలా వెళ్ళు అని చెప్పి దేవుడు మనకు చెప్పగలడు. అలా చెప్పాలి అంటే నీ నమ్మకం, నీ విశ్వాసం దేవుని యందు ఎలా ఉందో మనం నిరూపించుకోవాలి. అబ్రహాము వంటి విశ్వాసాన్ని మనకి దేవుడు ముందు కాలంలోనే ఉంచాడు. ఇదిగో అబ్రహాము వంటి విశ్వాసం కలిగి ఇస్సాకులా ఉంది, యాకోబులా ఇలా అని ఎంతో మందిని మనకు ముందుగా ఉంచారు. అందులో ఒక గొప్ప వ్యక్తి అబ్రహాం కదా. అబ్రహాములా మనం కూడా దేవుని యందు ఒక నమ్మకం, ఒక విశ్వాసం కలిగి ముందుకెళ్ళామంటే దేవుడు ఖచ్చితంగా నేను వేసే ప్రతి అడుగులోనూ దేవుడు నీతో మాట్లాడుతూ, నిన్ను దర్శిస్తూ, నీతో సంభాషిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటాడు. దేవుడు ఈ చిన్న మాట దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకే వందనములు నాన్న. నిజముగా మీరు మాతో మాట్లాడిన విధానం కొరకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అబ్రహాము వంటి విశ్వాసం, అబ్రహాము వంటి నమ్మకం మాకు దయచేయండి. నువ్వు లేచి నేను బంధువుల దేశం నుండి, నీ తండ్రి ఇంటి నుండి వెళ్ళు అన్నప్పుడు అబ్రహాము మారు మాట్లాడకుండా నమ్మకంతో, విశ్వాసంతో వెంటనే లేచి బయలుదేరాడు. అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాముకి ఎన్ని శోధనలు, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ దాన్ని జయించడానికి శక్తిని దయచేశారు కదా నాన్న. అబ్రహాము వంటి విశ్వాసం ఈ పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు ప్రభువా, ఈ కాలంలో అబ్రహాము వంటి విశ్వాసాన్ని మా ముందు ఉంచారు. అటువంటి విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి ప్రతి విధమైన మార్గములను, ప్రతి విధమైన శ్రమలను ఎదుర్కొంటూ ముందుకు కొనసాగే కృపను మాకు దయచేయండి ప్రభువా. విశ్వాసంతో అడుగు వేస్తూ, నమ్మకంతో అడుగు వేస్తూ ఇశ్రాయేలు ప్రజల వలె అపనమ్మకస్తులము కాక, ఇశ్రాయేలు ప్రజల వలె సనుగువారముగా కాక ప్రభా, ప్రతి విషయంలోనూ అబ్రహాము వలె ముందుకు నడుచుకునే ఒక మంచి వ్యక్తులుగా మమ్మల్ని మలచమని వేడుకొంచు. నీ నామము కొరకే మేము ప్రాకులాడే వ్యక్తులుగా ఉండే కృపను దయచేస్తారని నమ్ముతూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.